వాయవ్య బంగాళాఖాతంలో మరో 5 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి. అలాగే ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఈ నెల 13వ తేదీన మరో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఏర్పడనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే రానున్న మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇటు విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా విశాఖలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. చూసుకుంటే అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలు, వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 13వ తేదీన ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కూడా మరింత బలపడేటటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రయత్నం వెంబడి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా సూచించిన పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఇటు రానున్న మరో 4 రోజుల పాటు కోస్తాంధ్రతో పాటు ఇటు రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా పైనుంచి కురిసేటటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగానే గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న 5 రోజుల పాటు కూడా ఆ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు దీనికి అల్పపీడనంగా తోడైతే మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి